గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్కు చెందిన 28 ఏళ్ల తాడిపోయిన రవితేజ అనే యువకుడు అమెరికాలో మృతి చెందాడు. గతేడాది ఆగస్టులో అగ్రరాజ్యం వెళ్లిన రవితేజ టెక్సాస్లోని ట్రైన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈ నెల 18న స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్కు వెళ్లి మునిగిపోయాడు. అపస్మారక స్థితికి చేరిన రవితేజను స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. రవితేజ మరణ వార్త తెలిసి తల్లి జయలక్ష్మి కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు అక్కడి భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో ఎంఎస్ చదవడానికి వెళ్ళాడు. చాలా పేద కుటుంబం. వాళ్ళ అమ్మగారు రోజువారీ కూలి పని చేసుకుని కష్టపడి చదివించుకోవాలని ఇక్కడ పంపించారు. అయితే ప్రమాదవశాత్తు మొన్న 18వ తారీఖు చనిపోయాడని చెప్పి మాకు అక్కడి నుంచి తెలిసింది. మేమందరూ ఈ ప్రభుత్వాన్ని ఏదైనా సాయం చేసి ఆ బాడీని తొందరగా ఇండియా తరలించే ఏర్పాట్లు చేస్తే మిగతా కార్యక్రమాలు జరుపుకోవాలని ఈ ద్వారా మేము కోరుకుంటున్నాం. చదువుకోవటానికని అమెరికా పంపించుకున్నాను. నేను ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడని ఫోన్ చేసినారు. అందుకని ప్రభుత్వం వారు ఏదన్నా మాకు సహాయం చేసి నా బిడ్డను తొందరగా మా ఇంటికి పంపించాలని మీకు దండం పెడుతున్నానయ్యా.